జై భారత్ మాతాకి. ఈరోజు బంగ్లాదేశ్ లో జరిగేటువంటి హిందువుల మీద ఎంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మైనారిటీగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా అణగదొక్కే విధంగా బంగ్లాదేశ్ లోని ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తోంది. గత సంవత్సరం ఇదే మాదిరిగా బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఓటుకోతం వేయడం జరిగింది. దాని మీద ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళకి బంగ్లాదేశ్ అధిష్టానానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరలా స్వాతంత్రం లేకుండానే హిందువుల ఆలయమైనటువంటి దేవాలయాన్ని పడగొడితే ఏంటి అని ప్రశ్నించిన కారణంగా ఒక హిందూ అయినటువంటి దీపాదాస్ ని అతి దారుణంగా కిరాతకంగా వేలాది మందితో వచ్చి నగ్నంగా తయారు చేసి చెట్టును వేలాడదీసి సజీవ దహనం చేసినటువంటి కార్యక్రమం చాలా అమానుష్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశం హిందువులందరూ కూడా ఖండించవలసిన విషయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజున మేము అందరినీ కూడా కోరుతున్నాం. అలాగే తమిళనాడులో 2వ శతాబ్దం నుంచి కూడా తిరుపరంకుంట్ర అనే గ్రామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి 6 క్షేత్రాల్లో ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి తిరుపరంకుంట్రంలో ఎంతో ఇబ్బంది పెడుతూ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపస్తంభం మీద దీపం వెలిగించేటువంటి ఆచారాన్ని ఆపివేస్తూ దాన్ని అడ్డగించడం జరిగింది. దాని మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు జడ్జి అయినటువంటి స్వామినాథన్ గారు దాని మీద తీర్పు వెలువరించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో అవుతున్నటువంటి ఆచారం కనుక అది పూర్తిగా హిందువులకే చెందింది కనుక అక్కడ దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పి వారు తీర్పు వేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి హిందూ మతోన్మాదులైనటువంటి కొంతమంది దానిని దర్గా ఉందనే ప్రారంభంతో ఎవరిని కూడా ఆ దీపారాధన చేయకుండా అడ్డగించడం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది చాలా నిరంకుశత్వంగా పరిపాలన చేస్తూ హిందువులను అణగొట్టే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా నిద్రలోకి కళ్ళు తెరిచి దీని మీద ప్రతిఘటించాలని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఈ బంగ్లాదేశ్ లో చరిత్రలో తిరగ ఐక్యంగా హిందువులకి కట్టి భద్రతలు ఏర్పాటు చేయాలని అలాగే తమిళనాడులో ఉన్నటువంటి తిరుపరంకుంట్రంలో దీపస్తంభం మీద దీపం వెలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద నిఘా పెట్టాలని ఖచ్చితంగా వారు కూడా దీన్ని స్టాలిన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి ఆ దీపారాధన చేసుకునే విధంగా హిందువులకి మద్దతు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. హిందువులందరూ ఏకమైతే అక్కడ ఉన్నటువంటి 70% హిందువులు తిరగబడితే ప్రభుత్వం ఉండదు అని ఈ మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హరే మరా హరే మరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి. भारत माता की भारत माता की जय श्री राम 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 हिंदू ऐक्यता हिंदू ऐक्यता हिंदू ऐक्यता जय भारत माता की भारत माता की भारत माता की भारत माता की स्वामी गारू भारत माता की जय श्री राम 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 బంగ్లాదేశ్ లో మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్ లో మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్ లో మతోన్మాద శక్తులు బంగ్లాదేశ్ లో మతోన్మాద శక్తులు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ 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 భారత్ మాతా కీ జై